మనం నేర్చుకుంటున్న విషయాలు పరిశీలించుకుందాం. సమయాన్ని బట్టి త్వరితంగా ఆ విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మనం ఆత్మీయంగా ఎదగాలనేది ఎప్పుడూ కూడా చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఎదగాలన్నా ఎదగకూడదన్నా సరే ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఆ అవకాశాన్ని తీసుకొని దేవుని పక్షంగా ఆయన సహాయంతో ఎప్పుడు ఎదగడానికి ఇష్టపడాలి. దానికి శ్రద్ధతో కూడిన ప్రయాస ఎప్పుడు కూడా అవసరత. ఎందుకంటే వారసత్వంగా ఏది కూడా రావచ్చేమో కానీ భూమి మీద, కానీ ఆత్మీయత అనేది వారసత్వంగా రాదు. దానికి మన ప్రయాస అవసరం. మూడోది, నేను నా మట్టుకు నేను ఎదిగిపోతాను అని అంటే అది కూడా సాధ్యపడదు. మరి ఎలా అంటే ఖచ్చితంగా దేవుని సహాయము కావాలి. ఆ దేవుని సహాయాన్ని ఎలా పొందుకోగలము అంటే కృపయందును జ్ఞానమందును మనం నాలుగో మాట ఏంటంటే కృపయందును జ్ఞానమందును మనం ఎదిగినప్పుడు ఆత్మీయంగా ఎదగగలుగుతాం. ఆ కృపలో జ్ఞానంలో ఎలా ఎదగాలి అనే విషయాల్ని మనం కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాం. ఆ కృపలో జ్ఞానంలో ఎదిగేటప్పుడు మొదటిగా మన ఎడల దేవుడు కృప చాలా విస్తరించాలని కోరుకున్న మన ద్వారా దేవుని కృపను వారు చూడగలిగే స్థాయికి విస్తరించే ఆలోచన చాలా మందికి ఉండదు. అంటే నేను దేవుడు నన్ను ప్రేమించాలి, నన్ను క్షమించాలి, నన్ను నిలబెట్టాలి అని ఆశపడే మనము ఆ కృపను ఇతరుల ఎడల మన జీవితం ద్వారా విస్తరింప చేయాలని దేవుడు ఆలోచించేటప్పుడు మనం క్షమించడానికి, ప్రేమించడానికి ఇష్టమైన మనసు మనలో ఉండదు. అందులో కూడా విస్తరించాలి. అదే ఆత్మీయ ఎదుగుదల. రెండవది, దైవిక స్వభావంలో మనం ఎదగాలని ఆ కృపా జ్ఞానము మనకి నేర్పిస్తూ ఉంటుంది. దైవిక స్వభావం అంటే ఏంటనంటే దేవుని దృష్టిలో మనం ఆలోచించడం ప్రారంభించాలి. అది ఎలా ఉంటుంది? దేవుడు లాగా మనం మారాలి అని అంటే ఆయనలాగా అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప గొప్ప పనులు మాత్రమే కాదు, కానీ ఆయనలాగా బ్రతకడం, అంటే ఆయనలాగా ఓర్చుకోవడం, ఆయనలాగా క్షమించడం, ఆయనలాగా ప్రేమించడం మనం నేర్చుకోగలిగినప్పుడే ఆ స్వభావంలో పాలిభాగస్తులుగా మనల్ని చేస్తుంది ఆయన కృప, ఆయన జ్ఞానం. అలాగే నాకు నచ్చింది దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి నేను ప్రయాసపడకూడదు, కానీ దైవిక స్వభావం అంటే ఆయనకు నచ్చింది నేను చేయడానికి ఇష్టపడినప్పుడే దైవిక స్వభావం నాలో వస్తూ ఉంటుంది. అలాగే నేను జీవము కలిగించే, జీవాన్నిచ్చే ప్రతీదీ కూడా నా ద్వారా జరగాలి తప్ప నాశనం అనేది నా ద్వారా, నా ఆలోచనలో కానీ నా ఉద్దేశాల్లో కానీ జరుగుతుంది అని అంటే నేను దైవిక స్వభావంలో ఎదుగుతున్నట్టు కానే కాదు. సో నేను ఆ కృపను, జ్ఞానంలో నేను ఎదుగుతున్నట్టు కానే కాదని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఎక్కువ వినడం వల్ల ఉపయోగం ఉంటుందా, నష్టం ఉంటుందా? చెప్పాలి అందరూ. ఎక్కువ వినడం వల్ల ఉపయోగమా, నష్టమా? ఉపయోగమేనా? ఎక్కువ వినటం ద్వారా మనం సమృద్ధిగా మారుతున్నామా? ఏడ్చి చెప్తున్నారు కానీ చేయలేకపోతున్నాం, ఎందుకు ఇలాగా ఉండి ఏం ఉపయోగం అని అనిపిస్తుందా? సమృద్ధిగా మారగలుగుతున్నామా? సమృద్ధిగా నింపుగా మారగలుగుతున్నామా? నిండు పొర్లి పారేటప్పుడు దానిని ఇవ్వాలి, పంచాలి అనే ఆలోచన వస్తుంది, అవునా కదా? నిండి పొర్లి పారిపోయేటప్పుడు, కింద పారుతున్నప్పుడు ఎందుకు వృధాపరచడం, మరొకరికి ఇద్దాం, మరొకరికి ఉపయోగపడుతుంది కదా అని నిండినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, బాగా కోపంతో నిండిపోయారు అనుకో, నోట్లోంచి ఏమొస్తాయి? సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, రకరకాల భాషలు వచ్చేస్తే రావా? ఏది నిండిపోయింది? కే, విటమిన్ కే అనే కోపం నిండిపోయింది. అప్పుడేమవుద్ది? బి అనే బూతులు నోట్లోంచి బలబలబలబలమని వచ్చేస్తూ ఉంటాయి. నిండిపోతే ఆటోమేటిక్గా కొంత బయటికి రావడం అనేది చూస్తాం. మరి దేవుని మాట చేత నింపబడితే నీలోంచి వచ్చే ఆ సమృద్ధి చాలా బయటికి కనపడుతుంది. కనపడట్లేదు అని అంటే, నేను మొన్న ఒక కొటేషన్ ఎవరో పంపిస్తే చదివాను. ఏంటనంటే, అంటే నేను ఆ మాటే చదువుతున్నాను, నా ఉద్దేశం చెప్పట్లేదే. ఏంటనంటే, పురుషులు ఈ చెవితో వింటే ఈ చెవితో వదులుతారంట, స్త్రీలు రెండు చెవులతో విని నోట్లో వదిలేస్తారంట.
అర్థమైందా? నానుడి ఏమో పురుషులు కూడా చేయొచ్చు. నాకు అది చూడగానే అనిపించింది, పురుషులు ఇలాగని ఇలా వదిలేస్తారు, స్త్రీలు ఇలాగని ఇలా వదిలేస్తారండి. ఏది ప్రమాదం? రెండూ ప్రమాదమే. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రెండు విని లోపల హృదయంలోకి చేరి నిన్ను సమృద్ధినిగా మార్చి పరివర్తన చెందినప్పుడు నీలోంచి వ్యాప్తి చెందే ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, ఉద్దేశం అనేకుల్ని క్రీస్తు వైపు తిరిగేలా చేస్తుంది. అంటే నీ పరిశుద్ధత, నీ ఓపిక, నీ సహనము, నీ ప్రేమ, అనేకులు క్రీస్తు ఇలా ఉంటాడా, ఇలా బ్రతుకుతారా క్రైస్తవులు అని అర్థం చేసుకోవడానికి నువ్వు ఒక దేవుని ప్రతినిధిగా ప్రదేశంలో ఉండగలుగుతావు. కానీ ఈరోజు మనం చేసే పనులు అలా ఉన్నాయా అని అంటే, దేవుని కృపలో జ్ఞానంలో మేము ఎదిగాం, ఆయన స్వభావం మాలోకి వచ్చింది అని చూపించుకోవడానికి చాలామంది దేంట్లో వారి జ్ఞానాన్ని చూపించుకోవడానికి ఇష్టపడుతుంటారంటే, చాలా ఎక్కువ మీటింగ్స్ కండక్ట్ చేసి మా మందిరం చాలా ఉజ్జీవింపబడుతుంది అని చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది కొన్ని రిట్రీట్స్ చేస్తారు, పిల్లల కార్యక్రమాలు, యవనస్తుల కార్యక్రమాలు, వృద్ధుల కార్యక్రమాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టి మా ఊళ్ళు అన్ని రంగాల్లో వ్యాప్తి చెందుతున్నారు అని చెప్పి ఆ మాట అనిపించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది వర్షిప్స్, మా చర్చిలో ఆరాధన ఉంటుందండి, అలా తన్మయత్వంతో ఆకాశంలోకి తేలిపోయినట్టు ఉంటుంది. ఆ పియానో అని కొడతాడండి, ఆ గిటార్ అని కొడతాడండి, ఆ వర్షిప్ అమ్మో దేవుడు దిగిపోయినట్టు ఉంటుందండి. ఇలా వర్షిప్ని బట్టి వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. మన దగ్గర జరగలేని బట్టి కొంతమంది అలిగేవారండి, కొంతమంది నాకు చెప్పేవారు, మరీ మీరు ఒక పాట చరణంతో వదిలేస్తున్నారు, ఇంకో 2 పాటలు పాడండి అని చెప్పారు ఒక ఆయన. అప్పుడు నేను అన్నాను, సరే నేను ప్రార్థన చేద్దాం, నడిపిని బట్టి చూద్దామని చెప్పాను. ఒకసారి ఆలోచించండి, మనం ఏదో కోరుకొని ఆత్మీయంగా జ్ఞానంగా ఎదిగాము అని అంటే కొన్ని ఎంచుకుంటాం, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. కానీ ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ఏం ఎదగాలి? మనలో దైవ సంబంధమైన ఆలోచన విధానం మనలో మారితే నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టు. కానీ ఆత్మీయ ఎదుగుదల మనం ఎలా కొలుస్తూ ఉంటాం? ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరిగించడం ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, లేకపోతే మా సంఘం ఎదిగింది, మా తోటి విశ్వాసులు ఎదుగుతున్నారు, శిష్యులు ఎదుగుతున్నారు, ఇలా రకరకాలుగా ఆలోచనతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆత్మీయంగా జ్ఞానంగా ఎదిగాము అనడానికి, ఆ సమృద్ధిగా మనం మారడానికి ఎప్పుడైతే మనం ఉంటామో, ఆ బైబిల్లో ఈ మాటను చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే, 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. మనకి నిత్య రాజ్యంలో ప్రవేశం ఎలా కలుగుతుందంట? సమృద్ధిగా కలుగుతుంది. ఎప్పుడు? ఈ భూమి మీద ఆయన మాటల చేత సమృద్ధిగా మనం నింపబడి మన జీవితం అలా సమృద్ధిగా మార్చబడితే ప్రవేశం ఎక్కడ? మనకి నిత్యరాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా మనకు కలుగుతుంది అని చెప్పి దేవుని మాట చెప్తా ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా ఒక చోట మీటింగ్ కండక్ట్ చేశారు, ఆ మీటింగ్కి టికెట్ 1000 రూపాయలు పెట్టారు. మనం నేరుగా వెళ్ళిపోదామంటే అవుతుందా? 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు నేరుగా వెళ్ళిపోతుంటే అవుతుందా? అవ్వదు. ఏం చేస్తారు? వెళ్ళిన వెంటనే నీదేది టికెట్ అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేశారో ఆ వ్యక్తి నా భుజం మీద చేసుకుని నన్ను తీసుకెళ్తుంది అనుకోండి, ఎవరైనా ఆపుతారా? ఎందుకు ఆపరు? ఆయన నాతో ఉన్నాడు కాబట్టి, ఈయన మనిషే కాబట్టి, ఆయనదే మీటింగ్ కాబట్టి నాకు టికెట్ లేకపోయినా ఆ లోపలికి ఏం చేస్తారు? ఓ ఈయనతో వచ్చారా రండి అని నా దగ్గర ఏ టికెట్ లేకపోయినా నాకు ఇంకా వాటర్ బాటిల్ ఇస్తారు. అవునా కదా? ఎందుకు? నేను ఆయనతో వెళ్తున్నాను కాబట్టి. సమృద్ధిగా నేను దేవుని మాట చేత నింపబడితే, వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పిన దాన్ని బట్టి నాతో దేవుడు ఉంటే, నాలో దేవుడు ఉంటే, నా జీవితమే దేవుడైతే, అంటే నా జీవితమే దేవుని మాట ప్రకారం బతుకైతే నా ప్రవేశం ఎలా ఉంటుంది చెప్పండి?
సమృద్ధిగా మారుతుంది. సమృద్ధిగా దేవుని దగ్గరికి వెళ్ళేలాగా మార్గాలు తెరవబడతాయి. ఈరోజు దేవుని దగ్గరికి అలాంటి సమృద్ధి కావాలి అని అంటే మన జీవితం ఎలా ఉందో అని ఆలోచించండి. మనం అందరం ఇక్కడ ఉన్నాం, వేరొక చోటికి ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాం, ఆలివ్ అన్న స్టేజ్ మీద ఉన్నారు అనుకుందాం. ఉన్నారు, ఇప్పుడు మనం అందరం అక్కడ ఉన్నాం. ఉంటే మిమ్మల్ని ఎక్కడి నుంచో చూసి అమ్మ సావిత్రమ్మ ఇలా స్టేజ్ మీదకి రామ్మ అన్నారు అనుకోండి, మీ కాస్త అందరూ చూస్తారా చూడరా? ఎవరు ఈవిడ, ఇంతమంది జనంలో సావిత్రమ్మ రామ్మ స్టేజ్ మీద కని పిలుస్తున్నారని చెప్పి ఆవిడని ఎలా చూస్తారు అందరూ? ఎవరో ఈవిడ ఇలా పిలుస్తున్నారా అన్నయ్య, తిరుపతిరావు గారు ఎలా రండి స్టేజ్ మీద కానీ అంటే ఇంకా ఆ ఆధిక్యత, ఆ గొప్పతనం మనం ఎలా ఫీల్ అవుతామంటే అందరి ముందు మా అన్నయ్య, మా పాస్టర్ గారు అని చెప్పి ధైర్యంగా మనం రావడానికి ఇష్టపడతా ఉంటాం. ఆ ప్రవేశాన్ని నిన్ను ఎవరైనా ఆపగలరా? ఎవరైనా అడ్డుకోగలరా? ఎందుకు అడ్డుకోలేరు? నీకు ఆయనకి పరిచయం ఉంది. ఇందాక మన కీర్తనలో చదువుతున్నప్పుడు నేను యెహోవాను గూర్చి ఇలా చెప్తున్నానని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఆయన దేవుని సంపూర్ణంగా ఆయన అనుభవించి ఆయన గురించి ఒక సాక్ష్యం ఇలా ఉంటాడు ఆయన అని వివరించగలుగుతాం. ఈరోజు మనం అలా సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నామా దేవుని గురించి? నా జీవితంలో దేవుడు ఇలా ఉన్నాడు, ఈ సందర్భంలో దేవుడు నా విషయంలో ఇలా నేర్పించి నడిపించాడు అని మనం చెప్పగలమా? మనం అలా చెప్పగలిగితే మన గురించి ఆయన చెప్పగలుగుతాడు. మనం ఆయన గురించి చెప్పగలిగిన జీవితం మనం కలిగి ఉంటే మన గురించి దేవుడు అందరి ఎదుట చెప్తాడు. అప్పుడు మనకు సమృద్ధి అయిన ప్రవేశం కలుగుతూ ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 మధ్య ఒక సంఘటన ఉంది. ఏంటనంటే శాస్త్రుల్లో ఒక వ్యక్తి వచ్చి, ఆ పదం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి, వినండి. ఏంటనంటే వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనని అడిగాను. ఒకసారి ఆలోచిస్తే చాలా సంభాషణ అంతా విన్నాడు, వినిన తర్వాత అడుగుతున్నాడు అసలు ఏంటి ప్రధానమైందని. జనరల్గా చాలా మందికి ఏంటనంటే చర్చిలోకి వచ్చినప్పుడు, చర్చిలో చూసినప్పుడు వారిని చూస్తూ ఏమని భావిస్తారంటే వీరు ఆత్మీయులేమో అని అనుకుంటారు. ఒకసారి మీ పక్క వాళ్ళని చూడండి, వాళ్ళ ముఖాన్ని చూసారా? వాళ్ళు ఎలా కనిపించారు మనకి? ఆత్మీయుల్లాగానే కనిపించారా? ఆత్మీయ వ్యాసంలో ఉన్నట్టుగా కనిపించారా? ఎలా కనపడ్డారు? ఆత్మీయుల్లా కనపడ్డారా? ఆత్మీయ వ్యాసంలో ఉన్నట్టు కనపడ్డారా? ఆత్మీయుల్లాగైనా. ఎందుకు? మీ గురించి అదే సాక్ష్యం చెప్పాలనా? మనం అది చెప్తే మన గురించి అదే చెప్తారు కదా. పొరపాటు మనం సార్లే నాకు దీని గురించి తెలుసు, నాకు వీడి గురించి తెలుసు అని అనేసాం అనుకోండి, ఏటి నీ గురించి నాకు తెలియదు ఏంటి అన్నది అనుకోండి, ఇంకా అయిపోయిందే, మన బండారం బయటపడిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తాం? దాచుకోవడానికి ఇష్టపడతాం. అలా దాయకూడదు. ప్రేమ అన్నిటినీ కప్పినట్టు నీలో ఏది లేకపోయినా నీ సహోదరులు ఉన్నా దాయగలిగి కప్పగలిగేలా ఉండాలి. ఈయన మాత్రం యేసుని చూసినప్పుడు చాలా విషయాలు గ్రహించాడంట. వినలే. ఆలోచించండి, చాలా మంది వింటారు, కొంతమంది గ్రహిస్తారు, హృదయంలోకి తీసుకుంటారు. దాని ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి, ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఈ విషయం మాట్లాడాడు అని గ్రహింపుకి కొద్ది మంది మాత్రమే వస్తారు. అలా వచ్చిన వ్యక్తుల్లో శాస్త్రంలో ఒకడు ఈయన. ఈయన పేరు లేదు కానీ ఈయన చేసిన పని ఉంది. ఏంటి ఆ పని అని అంటే, ఆయన గురించి, యేసు గురించి చెప్పినప్పుడు నేను జీవానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈయన ఏదో మార్గాన్ని నాకు చెప్తాడు ఖచ్చితంగా. ఈయన మాటలు, ఈయన చేసే పనులు, ఈయన క్రియలు దైవ సంబంధమైనవిగా ఉన్నాయని చెప్పి ఆ శాస్త్రి గ్రహించగలిగాడు. శాస్త్రులు అంటే ఎవరు అని అంటే దేవుని మాటలు చక్కగా చూడగలిగిన వారు, చదవగలిగిన వారు, జ్ఞాపకం ఉంచుకోగలిగిన వారు. ఏదైనా సమస్య వస్తే రాజు శాస్త్రుల్ని, పరిచయుల్ని పిలిచి, అయ్యా మీకు గ్రంథంలో ఈ విషయం ఉందా అని చెప్పి వారిని అడుగుతూ ఉంటాడు, ఇది ఉందా అని. రాజు అంటే శాస్త్రులకు చాలా విషయాలు బైబిల్లో తెలుసు. అయినప్పటికీ యేసుని చూసినప్పుడు ఈయన మాటల్లో ఏదో నేను తెలుసుకోవలసిన సంగతులు ఉన్నాయని చెప్పి ఆయనను కేంద్రీకరించి ఆయన మాటలు వింటూ గ్రహించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆలోచించండి, దేవుని విషయాలు నేను అంతగా ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవడానికి, బైబిల్లో నుంచి నేర్చుకోవడానికి, ప్రసంగంలో నుంచి నేర్చుకోవడానికి నా చెవులు తెరుస్తానా? నా హృదయం తెరుస్తానా? దేనికి తెరుస్తాం చెవులు, మన హృదయం? నాకు కావాల్సిన మాట ఏదైనా చెప్తారేమో పాస్టర్ గారు,
నాకు కావాల్సిన ఓదార్పు ఏదైనా ఇస్తాడేమో, నాకు కావాల్సిన నెమ్మది కలిగించే మాట ఏదైనా ఇస్తాడేమో, నాకు కావాల్సిన దేవుడు నీకు ఇది ఇచ్చేస్తాడు ఏదైనా పైనుంచి ఎత్తాడేమో అని ఎదురు చూస్తాం. కానీ ఆయన చెప్తున్న సంగతి నేను నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఎక్కడైనా ఉపయోగపడతాదేమో అని ఎదురు చూసేవారు ఎంతమంది ఉంటారు? బహు కొద్ది మంది మాత్రమే నేను దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి అని ఎదురు చూసేవారు బహు కొద్ది మంది. అందులో ఈ వ్యక్తి ఒకడు. అలా చూస్తూ ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఏంటనంటే, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, బలంతో ప్రేమించినట్టే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. చెప్పిన మాటకు ఆయన ఏం చెప్పాడు అని అంటే 33వ వచనం చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తను వలె తన పొరుగువాని ప్రేమించటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పెను. ఇది ఎవరు చెప్పారు? శాస్త్రి యేసు ప్రభుతో చెప్తున్నాడు. ఏమని? మీరు చెప్పింది రైటే యేసు ప్రభు, కానీ బలులు అర్పించుట కంటే సర్వాంగ, ఆయన పదం వాడిని చూడండి, సర్వాంగ హోమములన్నిటికంటే ప్రతి అవయవము హోమముగా బలిగా దేవునికి అర్పించుట కంటే ఇది శ్రేష్టము అని చెప్తున్నాడు ఆయన. ఆ మాట యేసు ప్రభు చెప్తున్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నారంటే, అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చానని యేసు గ్రహించాడంట. ఇప్పుడు ఆలోచించండి, దేవుణ్ణి మాట నువ్వు గ్రహించడానికి ఇష్టపడితే నువ్వు ఎందుకొరకు వచ్చావో అని ఆయన గ్రహించగలడు. దేవుని దగ్గరికి మనం ఆయన గ్రహించినట్టే. అంటే ఇప్పుడు ఇక్కడ నిలవబడుతున్న వ్యక్తుల్ని మనం గ్రహిస్తూ ఉంటాం కదా, వీడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడో మనం కొన్ని జడ్జి చేస్తాం కదా ఎలా ఉంటున్నాడని. ఆయన కూడా గ్రహిస్తాడని చెప్పాడు. ఏం గ్రహించాడు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే, దేవుడు బలి అర్పణ ఎందుకు నియమించాడు అని అంటే, ఒక వ్యక్తి అయ్యో నా స్థానంలో నాకు బదులు ఒక పశువు చనిపోతుందే, నేను ఈ క్రియ చెయ్యకూడనిది ఆయన గ్రహించాలి అని ఒక రుజువు కోసం చెప్పాడు. రెండోది, రాబోతున్న యేసు మీ పక్షంగా ఆయన మరణ త్యాగం చేసి ఆయన అందరికీ విడుదల మార్గం ఏర్పాటు చేస్తాడు. మీరు ఆయన యందు ఆశ్రయించడం ద్వారా, ఆయనను నమ్ముకునేట ద్వారా, ఆయనే రక్షకుడు, నన్ను రక్షించేవాడని విశ్వసించడం ద్వారా మీ పాపాలు తొలగి నీతిమంతులుగా మార్చబడడానికి ఒక రుజువు అని చూపించడానికి బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. కానీ భూమి మీద మనుషులు ఎలా తయారయ్యారు అని అంటే, బలిని వారు ఒక అవకాశంగా తీసుకొని పాపాన్ని నుంచి విడుదల పొందడానికి ఒక మార్గం వాడుకున్నారు. ఈ వ్యక్తి అయితే అంటున్నాడు, అయ్యా బలులన్నిటికంటే నువ్వు చెప్పిన మాట శ్రేష్టం అని అంటున్నాడు. ఈరోజు దేవుని మాట అడ్డం పెట్టుకొని నీకు నాకు నచ్చింది చేయడానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు. మరి దేవుని మాట ఇలా చెప్పింది కదా, ఇలా చేయొచ్చు కదా అని. కానీ దేవుని మాట ద్వారా ఆధారం చేసుకొని నాకున్న అడ్డులన్నీ తొలగించుకొని దేవుని దగ్గరికి చేరుతాననేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. చెవిగలగాడు వినుగాక అని యేసుప్రభు ఎందుకు ఆ మాటలు చెప్పారు అని అంటే, చాలా మంది నాకు కావాల్సిందంతా దేవుని మాట అడ్డు పెట్టుకొని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని మాటను బట్టి నాకున్న అడ్డులు తొలగించుకొని దేవుని దగ్గరికి చేరేవారు బహు కొద్ది మందే అని చెప్పి ఆయన గ్రహించి, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. ఈరోజు దేవుని మాట మనకు చాలా అర్థమవుతాయి. చేసేవారిగా ఎప్పుడైతే ఉంటామో, దేవుని మాట అర్థం చేసుకుని గ్రహించేవారిగా ఎప్పుడైతే మారుతామో, నీ హృదయం ఓపికతో ప్రతి విషయాన్ని ఫలిస్తుంది. అది నీలో సమృద్ధిగా మారి సమృద్ధి అయిన ప్రవేశాన్ని దేవుని వద్దకు చేరడానికి నీకు సహాయపడుతుంది. ఈరోజు దేవుని దగ్గరికి సమృద్ధిగా నువ్వు వెళ్ళిపోగలవా అని అంటే వెళ్ళిపోగలమా? దేవుని దగ్గరికి సమృద్ధిగా చేరిపోగలమా? నేను దేవుని దగ్గర చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతానండి అని చాలా మంది అంటారు. నిజంగా వెళ్ళిపోగలరా? వెళ్ళగలిగే సమృద్ధి కలగాలి అని అంటే, సమృద్ధి అనే జీవితం మనలోకి రావాలి అని అంటే ఎలా బతకాలో దేవుని మాట చెప్తా ఉంది. ఆ మాట వయసులో ఎంత చిన్నవారైనా, నాకు వయసు అయిపోయిందిలే అనే భావన మనలో ఉన్నా, నాకు ఇంకా నడి వయసే అని ఆలోచిస్తా ఉన్నా, నాకు ఇంకా కొన్ని పనులు నేను నెరవేర్చుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నా, దేవుని మాట గ్రహింపు మనలోకి వస్తే ఆత్మీయ ఎదుగుదల ఏ వయసులో ఉన్నా మనలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సమృద్ధి అయిన ప్రవేశం కొరకు నీలో ఎదుగుదలని కాంక్షిస్తూ దేవుని దగ్గర రావడానికి, ఆయన మాట ఇష్టపడడానికి మనం ప్రయత్నం చేయాలి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యాలు మాట
విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో. క్షమించండి అమ్మా, పైనుంచి చదువుదాం కొంచెం. 3వ వచనం చదువుదాం. సోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఒకసారి ఆలోచించండి. ఈ మాట ఏంటనంటే, మందిరంలో పరిచర్య చేయడానికి వారిని ఎలా నింపుకోమని చెప్తున్నారంట? ఎలా నిండి ఉండాలంట? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని ఉండాలి. వారి గురించిన ఎవరిని అడిగినా మంచి చెప్పాలి కానీ చెడు చెప్పకూడదు, అలా ఉండాలి అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. మందిరంలో నేను ఒక పని చేయాలి అని అంటే నేను ఇలా ఉండాలని ఆలోచిస్తారు ఎవరైనా? జనరల్గా మందిరంలో ఒక పని చేయాలంటే, అమ్మ ఈ పని చేయండి అని అంటే చేస్తానని వెళ్తాం. కానీ దేవుని పని చేయాలి అని అంటే, దేవుని ఉపకరణలో నేను పాలిభాగస్తులుగా మారాలి అని అంటే, అమ్మో నా జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నా ఆలోచన ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చానంటే నా జీవితం, నా ఆలోచన, అమ్మో నేను పాపం చేస్తున్నాను, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనవి, ఎలా నేను ఒక పని చేయగలనని భయం ఉన్నదా? ఉందా? భయం మనలోకి వస్తుందా? ఆయన వస్తువులు పట్టుకున్నప్పుడు, ఆయన మందిర ఉపకరణాలు మనం వాడుతున్నప్పుడు, ఆయన మందిరంలో మనం కూర్చొని సమయం గడిపేటప్పుడు, అమ్మో నేను దేవుని మందిరంలోకి వచ్చాను అని దేవుని భయం మనకు ఉంటుందా? పొరపాటున ఏదైనా భోజనాలు పెట్టాము అనుకోండి, సాంబార్ వడ్డించమ్మానంటే నేను బాగా వడ్డిస్తాను నాకు ఇవ్వండి అని చాలామంది ముందుకు వస్తారు. అమ్మో దేవుని పనిలో నేను చేయాలి అని అంటే నాకు రావాల్సిన పని జ్ఞానం కాదు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపాలి, నా గురించి మంచి పేరు ఉండాలి అని ఆలోచిస్తామా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారనంటే, అమ్మో అయితే నేను నీకు మందుల్లో పని చేయనమ్మా, మందుల్లో ఏ పనిలో చెయ్యటనమ్మా, ఏ వస్తువు నేను ముట్టుకోనమ్మా, అలా ఆలోచించాలా? నేను ఇంక దేవునికి వ్యతిరేకమని ఏ పని చేయను అని ఆలోచించాలా? ఎలా ఆలోచించాలి చెప్పండి? మనిషి అలా ఆలోచిస్తే చెప్పండి. ఏం ఆలోచిస్తుంది మన మైండ్? ఇంకే పని నేను చేయను దేవుని మందులో అని ఆలోచిస్తుందా? లోకంలో నేను దేవుని వ్యతిరేకంగా ఏ పని చేయకుండా బతుకుతానని ఆలోచిస్తుందా? ఏది ఆలోచిస్తుంది చెప్పండి ఒకసారి. అందరూ మీరు ఇక్కడే ఉన్నారని అడగండి మీ పక్క వాళ్ళు. ఉంటే చెప్పమని చెప్పండి. ఏం చేయాలని ఆలోచిస్తాం? దేవునికి ఇష్టమైంది చేయడానికి నేను లోకంలో దేవునికి వ్యతిరేకంగా బతకూడదని ఆలోచించాలి. అలా ఆలోచించారు వీళ్ళు. అలా ఆలోచించిన తర్వాత వారు ఆ పనులు చేశారు, ఆ మాటలు మాట్లాడారు, నిలబడి దేవుని గురించి చాలా విషయాలు చెప్పిన తర్వాత 7వ అధ్యాయము 56వ మాట చదివితే, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కూడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పాను. ఈరోజు ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఒక పని, సామాన్యమైన పని చేస్తున్న వ్యక్తికి ఆకాశం తెరవబడ్డం, దేవుని సింహాసనాన్ని చూడడం, ఆయన కుమారుని నిలబడి చూడడం, అంత ఉన్నతమైన సమృద్ధి కలిగిన ప్రవేశం. ఆయన మరణిస్తే నువ్వు అక్కడికి వచ్చేస్తావు దా అని ఆయన పిలుస్తున్న అనుభవం ఆయనకు వచ్చింది. అంత సమృద్ధి అయిన అనుభవం ఒక సామాన్యమైన మందిరంలో పనిచేస్తున్న వ్యక్తికి వచ్చింది అని అంటే ఆయనలో నింపుదల ఎలా ఉందో ఆలోచించండి. ఈరోజు దేవుని మాట చేత నింపబడ్డం అని అంటే కొంతమంది మనం ఏమనుకుంటాము అని అంటే అది నిలబడుతున్న వ్యక్తులకే సాధ్యం, లేకపోతే వాక్యం చెప్తున్న పాస్టర్ గారులకే సాధ్యం, అందరికీ అవ్వదు, సమృద్ధి అయిన ప్రవేశం మేము అందరం పొందుకోలేము అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి కనబడింది, ఈ వ్యక్తి పొందుకున్నాడు. పరిచర్య చేసే, భోజనాలు వడ్డించే వ్యక్తి అండి స్టెఫను, ఎవరో కాదు. కానీ దేవుని వాక్కు చేత తనను తాను నింపుకున్నాడు, దేవుని మాట చేత తనను తాను నింపుకున్నాడు. సమృద్ధి అయిన ప్రవేశం పరలోకానికి ఆయనకు తెరవబడి ఆహ్వానం పత్రిక పిలుస్తుంది. స్టెఫను నీ గురించి వెయిట్ చేస్తున్నావు, దేవుడు వెయిట్ చేస్తున్నాడు, ఇదిగో ఆయన సింహాసనం, నేను నిలబడి ఉన్నాను, నిన్ను అందరూ ఆహ్వానిస్తున్నారు, పరలోక సైన్య సమూహాలంతా నిన్ను పిలుస్తా ఉన్నాయి రా అని చెప్పి ఆయనకి ఆ గొప్ప ఇన్విటేషన్ ఇచ్చాయి. ఎందుకు అని అంటే ఆయన గురించి సమాజం అంతట్లో మంచి పేరుంది. ఆయన ఆత్మతో నింపుకున్నాడు, జ్ఞానంతో నింపుకున్నాడు. ఏ పనిలో ఉన్నా దేవునిది, దేవుని పని, దేవుని ఉద్దేశం. నా హృదయం, నా శరీరం దేవుని ఇల్లు, నేను దీన్ని పాడు చేసుకోను, దీన్ని నష్టపరచను, దీన్ని గాయపరచను, దీన్ని హాని చేయను, ఇది దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాలో ఆయుష్ ఉన్నంత వరకు, దేవుడు నాలో ప్రాణం ఉంచినంత వరకు దేవుని కోసమే బతుకుతాను అని నిర్ణయం తీసుకున్న వ్యక్తి స్టెఫను. అందుకు ఆయనకు ఎలాంటి ప్రవేశం కలిగింది అని అంటే సమృద్ధి అయిన ప్రవేశం కలిగింది. ఈరోజు దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడంటే
దాన్ని పాడు చేయడానికి కాదు, దాన్ని వృధాపరచడానికి కాదు, కానీ దేవునితో సదాకాలం ఉండాలని, సమృద్ధిగా దేవుని దగ్గరికి మనం చేర్చబడాలని, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దేవుని దగ్గర నేను సమృద్ధిగా ప్రవేశించాలి అనే ఆశ, దృక్పథం, కాంక్ష మనలో కలగాలి. తర్వాత మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే బైబిల్లో ఏం చెప్తుంది అని అంటే 12 మంది శిష్యులు గురించి చాలా కలవరాలు వారిలో ప్రారంభమయ్యాయి. ఈలోపు జబదే కుమారుల తల్లి వచ్చి అయ్యా వీళ్ళిద్దరిని నీ కుడి పక్కన ఎడం పక్కన చేర్చుకోనంటే అది నా చేతిలో లేదు అని చెప్పి యేసుప్రభు నిర్మోహమాటంగా చెప్పేశాడు. కానీ తర్వాత శిష్యులతో మాట్లాడేటప్పుడు మీరు నా గురించి చాలా కోల్పోయారు కాబట్టి మీకు ఎలాంటి ప్రవేశం అని అంటే నా దగ్గరికి వస్తే 12 సింహాసనాల మీద నాతో పాటు కూర్చొని అందరికీ తీర్పు తీరుస్తారని చెప్పాడు లేదా? ఆ 12 మందికి అంతటి యోగ్యత, అంతటి సమృద్ధి అయిన ప్రవేశం వారు కలగడానికి వారు ఏం చేశారు అని అంటే 5 విషయాలు వారి లోకంలో కోల్పోయారు. అంటే 5 విషయాలు వారు చేశారు. ఏంటి 5 విషయాలు అంటే, మొదటిది వారికి ఉన్న ఆస్తి అంతా దేవుని కోసం దానిని గొప్పగా ఎంచలేదు. అవునా కాదా? ఈ లోకంలో వారు చాలా ఉన్నతమైన వ్యాపారం చేస్తూ వారు చాలా సమృద్ధి ఆర్జించవచ్చు, చాలా ఉన్నత స్థితిలో ఉండుండొచ్చు. కానీ ఆయన వారిని పిలవగానే అన్నిటినీ వదిలి దాని మీద ఏ మమకారం ఉంచుకోక యేసు వెంబడి యేసు పిలవగానే ఆయన మాటకి లోబడ్డారు. ఈరోజు ఆలోచించండి, ఏది మనకు విలువ ఈ లోకంలో దేవుని కంటే? ఒకసారి కళ్ళు మూసుకొని నాకు దేవుని కంటే ఏది విలువైంది అని ఆలోచించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఏమైనా కనపడుతుందేమో ఆలోచించండి. దేవుని కంటే ఏది విలువైంది? కొంతమందికి ధనం విలువ, కొంతమందికి వస్త్రాల విలువ, కొంతమందికి పిల్లల విలువ, కొంతమందికి వారి బంధాలే విలువ. చాలా విలువైనవి చాలా ఉంటాయి. నీకు ఏది విలువ? కళ్ళు తెరిచేయండి. ఆత్మలో లీనమైపోతారు కొంతమంది, లేకపోతే ఏది మనకు విలువ కనిపించే ఏమన్నా కదా? దేవుని కంటే చాలా విలువైనవి ఉంటాయి. ఒక విషయం ఆలోచించండి, చాలా మందికి బైబిల్ ఎందుకు వ్యతిరేకంగా కనబడుతుంది అంటే, ఏటు అందరినీ వదిలేసి దేవుడిని వెనకాలే వెళ్ళాలా అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే ఘనముగా విలువగా ఎంచుతామో ప్రతి వ్యక్తిని విలువగా ఎంచుతాడు, ప్రతి వ్యక్తిని ఘనంగా ఎంచుతాడు. ఏ ఒక్క వ్యక్తిని చులకనగా చూడడం, తారతమ్యం, భేదాలు చూపించలేని ప్రేమ దేవుడిని చూపించినప్పుడే వస్తాయి. అందుకే ప్రారంభంలో చదువుకున్నాం, ఏది గొప్ప ఆజ్ఞ అని చెప్పి శాస్త్రి అడగగానే ఆయన చెప్పాడు, నన్ను ప్రేమించినట్టే నీ పొరుగువాడిని ప్రేమించడం. కానీ ఈరోజు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం, మనం మన పొరుగువాడిని ప్రేమించడానికి ఇష్టపడలేకపోతున్నాం. ఈరోజు ఆలోచించండి, మొదటిగా వారు కలిగినదంతా కూడా విలువగా ఎంచలేదు. రెండోది, వారి బంధాలని వదిలేశారు. రిలేషన్ వదిలేయడం అని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి, భార్యను వదిలేసి, భర్తను వదిలేసి ఏదో హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం కాదు. కానీ బంధుత్వాన్ని వదిలేశారు, బంధుత్వ బంధాన్ని వదిలేశారు. అంటే ఈరోజు నేను ఇద్దరు నా ముందు పడిపోయి ఇబ్బందులు ఉన్నారనుకోండి, ఒకరు నా తల్లి, మరొకరు ఎవరో నాకు తెలియని వ్యక్తి, నేను ముందు ఎవరికి సహాయం చేయగలుగుతాను చెప్పండి? ఎవరికి? తోడబుట్టిన తల్లికే మనం చేస్తాం. కానీ గాయం ఎవరికి ఎక్కువైంది, ఎవరికి ఎక్కువ అవసరం అని ఆలోచిస్తుందా మైండ్? అతనికి పెద్ద దెబ్బ తగిలి ముందు అతను తొందరగా చేతపోతే చచ్చిపోతాడన్న అపాయం ఉన్నా మనస్సు వెంటనే తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది, తల్లికి చిన్న దెబ్బలు తగిలినా. ఆలోచించండి, ఆ బంధుత్వ భేదం మనం సహాయం చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. ముందు నా వాళ్ళని సంరక్షించుకోవాలి, నా వాళ్ళ గురించి ఆలోచించాలి, నా వాళ్ళ గురించి చూసుకోవాలని. కానీ దేవుని దగ్గరికి వస్తే అవసరత దగ్గర విత్తే మనస్సు మనకు వస్తుంది. అవసరత దగ్గర మనం చేయి వేసి మన సహాయం ఇచ్చేవారిగా మనం మారుతూ ఉంటాం. రెండోది, వారు ఏం చేశారు అంటే బంధుత్వం బంధాన్ని వదిలివేయగలిగారు. మూడోది, తనను తాను వదిలేసుకోగలిగారు. వారి మీదకున్న మమకారం అంతా వదిలేసుకోగలిగారు. మన ఇంట్లో మనం ఉంటే ఎలా బతకొచ్చు చెప్పండి? రాజా కదా, మన ఇంట్లో మనం ఉండేటప్పుడు మన కాలు మీద మన కాలు వేసుకుంటాం, కుర్చీల మీద కాలు వేస్తాం, ఎలాగంటే అలాగా మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. అదే ఎవరైనా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? 2 కాళ్ళు మన దగ్గర ఇలా దగ్గర పెట్టుకొని ముడుచుకొని కూర్చొని, వాళ్ళు పొరపాటున ఏదన్నా ఇచ్చేంత వరకు కూడా వాసనలు వస్తున్నా, కడుపు కాలిపోతున్నా, మకమకలాడుతున్నా, ఆడిచ్చేంత వరకు కూడా నోరు మెదపం. ఆడొచ్చి దగ్గర ప్లేట్లో పెట్టి ముందు పెట్టినా తినండి అని అంటాడేమో అని చూసి తినండి అని అంటే అప్పుడు చేతిలో పెట్టి ఒకటి తీస్తాం. ఒకటి తీసి ఎక్కువ తినేస్తాను అంటేమో అని ఒకటి తినేసి మళ్ళీ అయిపోతాం. పర్లేదు తీసుకోండి అని అంటే అప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోవడానికి ఇష్టపడతాం. ఏంటి నీకు ఆ కంట్రోలు?
అది నాది కాదు, నాకు ఆ స్వేచ్ఛ లేదు. శరీరాన్ని వదులుకోవడం అంటే అది. అలా పని చేశారు. యేసుప్రభు పిలవగానే రావడం అని అంటే ఇంకా మాకు నచ్చింది ఏం లేదండి, ఆయన చెప్పింది చేస్తాం, ఆయన మెచ్చడి పోతాం. అందుకు వారు వచ్చారు. అందుకు వారు 12 సింహాసనాల మీద సమృద్ధి అయిన ప్రవేశం వారికి కలిగింది. 4వది ఏంటంటే వారి నైపుణ్యాలు, జ్ఞానాలు, తలాంతులు అన్నీ వదిలేశారు. వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అని అంటే వల వేయగలరు, మంచి ఈతగాళ్ళు. కానీ యేసుప్రభు మీద నీటి మీద నడిచినప్పుడు పేతురు ఈత కొడతానని మర్చిపోయాడు. ఆయన నైపుణ్య జ్ఞానం కూడా మర్చిపోయాడు. ఆయన ఎందుకు? యేసే నాకు రక్షకుడు అని అన్నాడు. అలా మన జ్ఞానాన్ని, మన నైపుణ్యాన్ని వదిలేయగలమా? మన స్కిల్ని వదిలేయగలమా? ఆయన మీద ఆనుకోవడం అని అంటే నీ జ్ఞానం ఖచ్చితంగా నీ ముందు కనబడుతున్న దారి తప్పుదారిగానే నిన్ను నడిపిస్తుంది. దేవుని మీద ఆధారపడి ఆయన నడిపింపు కొరకు అప్పగించుకున్నప్పుడు నీతి ఏంటో, పరిశుద్ధత ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో అనేది నేర్పించడం దేవుడు మనకి చేస్తూ ఉంటాడు. అందుకు వారు నైపుణ్య జ్ఞానాలు వదిలేశారు. 5వది అన్నిటి వైపు చూడక యేసునే వెంబడించారు. అందుకు వారు సింహాసనం మీద సమృద్ధి అయిన ప్రవేశం వారు పొందుకోగలిగారు. యేసుని వెంబడించడం అని అంటే ఏ దానిపైన నీకు మమకారం లేదు, కానీ యేసే అన్ని విషయాలలో నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చినవాడు, సంపూర్ణంగా మార్చగలడు. నేను ఎలా ఉపయోగకరంగా మార్చగలను నాకు నేర్పగలిగిన మంచి నేర్పరి, ఆయన మంచి కాపరి, మంచి విషయాలపై అవగాహన, నేర్పు నాకు ఇవ్వగలిగిన వాడు అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఆ సమృద్ధి అయిన ప్రవేశంలో మనం ఎదగాలి అని అంటే ఎలా ఎదగాలి అనేది మంచి వివరణ దేవుడు మనకి ఈ విషయాలలో రాసి ఉంచాడు. కాబట్టి మనం దాన్ని మరలా కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు దేవుడు ఇంకొన్ని విషయాలు నేర్పిస్తాడు. ఆ సమృద్ధి అయిన జీవితానికి నేను ఎదగాలి అని అంటే ఆత్మీయంగా దైవ స్వభావంలో అది మన ఎదుగుదల అనేది మనం గుర్తించి ఆ కృపలో, జ్ఞానంలో ఎదగడానికి మనం దైవిక సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు అయ్యా.